నెల్లూరు జిల్లా రాముడుపాలెం వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి బాలుడు మృతి చెందాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావుని అడిగి తెలుసుకుందాం. రాజారావు, ప్రమాదం ఎలా జరిగింది? నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రాములపాలెం వద్ద ఇది గంగపట్నం వెళ్లే రోడ్డులో ఆర్టీసీ బస్సు మలుపు తిరిగే సమయంలో సైకిల్ మీద బాలుడిని ఢీకొట్టింది. ఆ బాలుడు అంటే 10 సంవత్సరాల వయసు ఉండే బాలుడు ఆ చక్రం కింద పడి మృతి చెందాడు. అంటే ఇంటి నుంచి స్కూల్కి రాముడుపాలెం నుంచి స్కూల్కి ఇద్దరు అన్నదమ్ములు కూడా స్కూల్కి వెళ్తున్నారు. వీరు గిరిజన కుటుంబాలకు చెందిన వారు. తమ్ముడు అంటే 9 సంవత్సరాల వయసున్న తమ్ముడు, 5వ క్లాస్ చదివే అన్న ఇద్దరు కలిసి సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు. సైకిల్ మీద వెళ్తున్న సమయంలో బస్సు రావడం, టర్నింగ్ లో బస్సు ఢీకొనడంతో బస్సు సైకిల్ నడుపుతున్న తమ్ముడు ముందు పడిపోయాడు. దాంతో అయితే తమ్ముడికి ఎటువంటి గాయాలు కాలేదు. అన్న కిరణ్ 11 సంవత్సరాలు ఈ బాలుడికి చక్రాల కింద పడి మృతి చెందాడు. అది అన్న వాళ్ళ తమ్ముడు సేఫ్టీగా బయటపడడంతో స్థానికులు బాలుడిని కూడా హాస్పిటల్కి తరలించారు. అక్కడ 11 సంవత్సరాల వయసున్న అన్న కిరణ్ మృతి చెందడం ఆ ప్రాంతంలో అంతా కూడా విషాదం నెలకొన్నది. 4 నెలల క్రితమే తండ్రి మురళి మృతి చెందాడు. ఆ తండ్రి కూడా ఇక్కడ కరెంట్ షాక్ తో మృతి చెందడం, అందులో ఈ రోజు కుమారుడు అంటే 10 సంవత్సరాల వయసున్న కిరణ్ బస్ కింద పడి మృతి చెందడం ఆ కుటుంబాలే కాకుండా ఆ గ్రామంలో కూడా తీవ్ర విషాదం నెలకొన్నది. స్కూల్ కు పోయే సమయంలో ఈ ఇద్దరు పిల్లలు ఆ పాఠశాల పుస్తకాలు కూడా అక్కడే పడిపోవడం, అక్కడ చూసేవారికి కూడా బాగా విషాదమైన సంఘటనగా ఇది. అక్కడ గ్రామంలో కూడా అనేక మంది స్థానికులు కూడా కన్నీరు పెట్టారు. గిరిజన కుటుంబాలలో ఇద్దరు తండ్రి 4 నెలల క్రితం కొడుకు ఈ రోజు మృతి చెందడం కూడా ఆ గిరిజన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా వాళ్ళకి బాధితులకు సహాయం చేస్తామని చెప్పి ఆదుకుంటామని చెప్పి కూడా వారి కుటుంబాలతో కూడా మాట్లాడడం జరిగింది. ధన్యవాదాలు రాజారావు.